హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ పాస్తా టిఫిన్ని చేసి చూపిస్తానండి. దీనికి కావలసిన పదార్థాలు: పాస్తా, ఆలుగడ్డ, క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు మరియు మ్యాగీ మసాలా పౌడర్ అండి. ముందుగా పాస్తాని ఇలా ఒక 5 to 10 minutes ఉడికించుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇది కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని మరియు ఆలుగడ్డ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగాక టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక కొన్ని వాటర్ని పోసుకొని సాల్ట్ కూడా వేసుకొని మ్యాగీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న పాస్తాను దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి దానిపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాస్తా టిఫిన్ రెడీ అవుతుందండి. ఇలా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.